ట్రంప్ సుంకాల బాధుడు పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు తయారైంది. చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ పీక్ స్థాయికి చేరింది. మిగతా ప్రపంచ దేశాలన్నిటినీ కనికరిస్తానేమో కానీ డ్రాగన్ మాత్రం వదిలేది లేదంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆయన మాటల్లో చేతల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వారైనా ట్రేడ్ వారైనా రెండు అగ్రదేశాలు గొడవ పడితే ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ యుఎస్ చైనా ట్రేడ్ వార్ మాత్రం భారత్కు కలిసి వస్తుంది. అది ఎలాగో చూద్దాం. జిన్పింగ్తో డొనాల్డ్ ఢీ అంటే ఢీ అంటున్నాడు. చైనాపై టారిఫ్స్ విపరీతంగా పెంచేశాడు. ఇప్పటి వరకు పెంచిన సుంకాలన్నింటినీ లెక్కగట్టి 145% పెరిగినట్లు అమెరికా ఆర్థిక వర్గాలు తేల్చేశాయి. బుధవారం నాటికి 125% టారిఫ్ విధించిన ట్రంప్ గురువారం నాటికి 145% పెంచినట్లు వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేసింది. భారత్ సహా మిగతా దేశాలన్నిటికీ సుంకాల వాయిదాతో కాస్త ఊరటనిచ్చారు. దీంతో భారత్పై విధించిన 26% అదనపు సుంకాల మినహాయింపు జూలై 9 వరకు అమల్లో ఉంటుందని వైట్ హౌస్ తెలిపింది. అయితే ఇప్పటికే అమల్లో ఉన్న 10% సుంకాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. సుంకాల వాయిదా కోసం తీసుకువచ్చిన 14,257 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపైన ట్రంప్ సంతకాలు చేశారు. దీనివల్ల 75కు పైగా దేశాలకు 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు లభించింది. చైనా, హాంకాంగ్, మకావులకు మాత్రం ఇది వర్తించదని వైట్ హౌస్ తేల్చేసింది. అయితే ట్రంప్ టారిఫ్ బాధుడితో బిక్క చచ్చిపోయిన చైనా పైకి మీసం మెలేస్తూనే లోపల మాత్రం మీనమేషాలు ఎక్కిస్తుంది. అమెరికా విధించిన 145% సుంకాలకు ప్రతీకారంగా దిగుమతులను తగ్గించేసింది. చైనా వెనుక తగ్గడానికి కారణం 145% సుంకాలతో చైనా ఉత్పత్తులపై $438 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. చైనా విధించిన 84% ప్రతీకార సుంకాలతో కేవలం $143 బిలియన్ మేర మాత్రమే అమెరికాపై ప్రభావం పడుతోంది. చైనా మాత్రం ఇందుకు 3 రెట్లు నష్టపోవాల్సి వస్తుంది. టారిఫ్ నష్టాలు భయపెడుతున్న చైనా తన బింకం మాత్రం వీడటం లేదు. ట్రంప్ వాణిజ్య చర్యలకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని పేర్కొంది. సుంకాల పెంపుపై అమెరికాతో చర్చించడానికి ఇప్పటి వరకు చైనా ఆసక్తి చూపలేదు. కొన్ని దేశాలు అమెరికాతో చర్చలు జరపడానికి ప్రయత్నించాయి. కానీ చైనా మాత్రం చర్చల ప్రసక్తి లేదని చెబుతుంది. అధిక సుంకాలు విధిస్తున్న అమెరికా తీరుపై ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థకు చైనా ఫిర్యాదు చేసింది. చైనాపై విధిస్తున్న సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెడతాయని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డెర్ లేయన్తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ స్పష్టం చేశారు. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని ఆరోపించారు. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా తమ ఆర్థిక విధానాలను రూపొందించినట్లు తెలిపారు. ఇక ట్రంప్ కొట్టిన సుంకాల దెబ్బతో చైనాకు భారత్పై అమాంతం ప్రేమ పొంగుకొస్తుంది. స్నేహం కోసం తహతహలాడుతుంది. నిన్న మొన్నటిదాకా భారత్తో కయ్యానికి కాల్దువిన చైనా రాబోయే దారుణ పరిస్థితులను బేరీజు వేసుకుని వెనక్కి తగ్గుతుంది. అమెరికా విధించిన భారీ టారిఫ్లతో చైనా వస్తువులను అమ్ముకోవడం కష్టంగా మారింది. అమెరికాలో అమ్మకాలు తగ్గిపోతే చైనా వస్తువులను ఎక్కడ అమ్ముకోవాలి? ప్రస్తుతం వారి ముందున్నది ఒకటే మార్గం, అది భారత్. అమెరికా జనాభా 40 కోట్లయితే భారత జనాభా 140 కోట్లు. విలువలో అమెరికా డాలర్ ఎక్కువ కావచ్చు, కానీ భారత్లో కొనుగోలు శక్తి ఎక్కువ. ఇక్కడ వస్తువులు అమ్మితే చైనాకు లాభాలు కురుస్తాయి. అందుకే డ్రాగన్కు డాలర్ కంటే రూపాయే బంగారంలా కనిపిస్తోంది. ట్రంప్ సుంకాలను ఎదురొడ్డి మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే డ్రాగన్కి ఇప్పుడు భారతే దిక్కు. అందుకే భారత్లో తన మార్కెట్ విస్తరించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. భారత్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంకేతాలు ఇచ్చాడు. ఒకరినొకరు కించపరుచుకోవడం కంటే కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అంటూ వేదాంతం పలుకుతున్నాడు వాంగ్ యీ. సహకరించుకుంటే పోయేదేమీ లేదు, ట్రంప్ తాలూకు సుంకాల సంఖ్యలే తప్ప కమ్యూనిస్టు డైలాగులు కొడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన T20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్తో వాంగ్ యీ సమావేశమయ్యారు. ఆ వెంటనే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాంగ్ యీ వ్యాఖ్యలపై జయశంకర్ కూడా సానుకూలంగా స్పందించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు వైదొలిగిన తర్వాత సామరస్య వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. వాణిజ్య రంగాలలో రెండు పరస్పరం సహకరించుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని అన్నారు. మరోవైపు అమెరికా రక్షణ దళాలకు మాత్రం భారత్తో మైత్రి చాలా అవసరం. చైనాను కట్టడి చేయాలంటే తైవాన్, వియత్నాం, భారత్ ఈ 3 దేశాలు కీలకం. అమెరికా, చైనాలకు భారత్ అవసరం చాలా ఉంది. ఈ పరిస్థితులను భారత్ ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ట్రంప్ కొట్టిన దెబ్బతో దిమ్మ తిరిగిపోయి భారత్తో స్నేహానికి తహతహలాడుతున్న చైనా అప్పుడే రంగంలోకి దిగిపోయింది. చైనా కంపెనీలకు అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గిపోవడంతో ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీ పరిశ్రమలు భారతీయ కంపెనీలకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. భారతీయ కంపెనీలకు 5% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి.
చైనా కంపెనీలు ఇచ్చే రాయితీల వల్ల ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ తమ లాభాలను 2 నుంచి 3% పెంచుకోవచ్చని టీవీ, రిఫ్రిజిరేటర్, స్మార్ట్ ఫోన్ తయారీదారులు చెబుతున్నారు. భారతీయ కంపెనీలు ఉపయోగించే మొత్తం ఎలక్ట్రానిక్స్ విడిభాగాలలో చైనా దిగుమతులు దాదాపు 75%. దీంతో ఇది భారతీయ కంపెనీలకు వరంలా మారనుంది. చైనాలోని ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని గోద్రెజ్ అప్లయన్స్ విభాగం చీఫ్ కమల్ నంది చెబుతున్నారు. అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గడంతో భారతీయ కంపెనీలతో ధరలపై చర్చించనున్నామని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే 2 నుంచి 3 నెలలకు సరిపడే ముడిసరుకు నిల్వలు ఉంటాయి. కంపెనీలు మే, జూన్ నుంచి కొత్త ఆర్డర్లను ప్రారంభిస్తాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు అంతకుముందు పోలిస్తే 36.7% పెరిగి $34.4 బిలియన్ చేరుకున్నాయి. గత 5 ఏళ్లలో దిగుమతులు 118.2% మేర పెరిగాయి. ఇక చైనా తయారీదారులు ముడిసరుకు మిగులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు టెలివిజన్ కాంట్రాక్ట్ తయారీదారు సూపర్ ప్లాస్టానిక్స్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా అన్నారు. చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆందోళన నెలకొందని, భారతీయ కంపెనీలకు అందుకే 5% వరకు ధరలు తగ్గించడానికి చైనా కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని మార్వా తెలిపారు. నిజానికి చైనా వస్తు దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం దేశీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. అలాగే నాణ్యత ప్రమాణాల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తూ వస్తుంది. పైగా భారత్ విధించిన సుంకాల కారణంగా చైనా పరికరాలకు డిమాండ్ తగ్గింది. ఇది స్వదేశీ తయారీని ప్రోత్సహించింది. ఇటీవల ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ను ప్రకటించిన ప్రభుత్వం 2030 నాటికి ఈ రంగం $145 నుండి $155 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే మళ్లీ చైనా విడిభాగాలు భారతీయ మార్కెట్లను ముంచెత్తితే మన కంపెనీలు తాత్కాలికంగా లాభపడతాయేమో కానీ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి ఇది విరుద్ధం. మరి ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలో ఉంటే ట్రంప్ సుంకాల బాధలకు ఇది తాత్కాలిక విరామం మాత్రమే. 90 రోజుల తర్వాత మళ్లీ టారిఫ్ బాధలు మొదలవుతుంది. నిజానికి సుంకాల విషయంలో ట్రంప్ 3 నెలల విరామం ప్రకటించడం వెనుక మాంద్యం భయాలు ఉన్నాయంటున్నారు ఆర్థికవేత్తలు. అమెరికా ఆర్థిక మాంద్యం బారిన పడనుందని ఇటీవల వెలువడిన పలు నివేదికలే ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణమని చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్తో పాటు మరో 46 దేశాలపై సుంకాలు విధించిన తర్వాత ప్రపంచ మార్కెట్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీనికి తోడు నివేదికలు కూడా అదే స్పష్టం చేస్తుండటంతో మాంద్యం ముప్పును ముందే పసిగట్టిన ట్రంప్ సుంకాలకు గ్యాప్ ఇచ్చారని బ్లూంబర్గ్ తన నివేదికలో తెలిపింది. దీంతో ట్రంప్ సుంకాల విరామం తర్వాత పరిస్థితి ఏంటనేది కాస్త ఆందోళన కలిగించే అంశమే. అయితే సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం మోదీ ప్రభుత్వానికి కొత్త కాదు. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఎవ్రీ క్రిసిస్ లైస్ గ్రేట్ ఆపర్చునిటీస్ అన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ సూక్తిని గతంలో ఎన్నోసార్లు నిజం చేసి చూపించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సమయానికి భారత్ సర్జికల్ మాస్కులు కూడా దిగుమతి చేసుకునే స్థితిలో ఉంది. కానీ అతి కొద్ది కాలంలోనే భారత్ స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత కూడా ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రపంచ దేశాలను 2 వర్గాలుగా విడదీస్తే తన స్వీయ ప్రయోజనాల కోసం భారత్ మాత్రం ధైర్యంగా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. 10 ఏళ్లలో ఇలాంటి ఎన్నో సంక్షోభాలను భారత్ విజయవంతంగా ఎదుర్కొంది. ట్రంప్ విరామం తర్వాత మళ్లీ ముంచెత్తే సుంకాలను కూడా అంతే ధైర్యంతో ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.